హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు టీఎస్ PGECET యొక్క హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. జూలై 1 నుంచి 4 దాకా జరగబోతున్నటువంటి ఈ యొక్క పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి కొద్దిసేపటి క్రితం మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో యాడ్ చేయడం జరిగింది. దాని యొక్క డీటెయిల్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా అయితే ఈ నెల 25కి రిలీజ్ చేయాల్సినప్పటికీ మనకు 2 డేస్ అయితే డిలే చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క పేజీని కిందకి స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ హాల్ టికెట్ అని. సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అండ్ ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ అంటే మనది మెకానికల్ కాబట్టి మెకానికల్, ఒకవేళ మీరు కనుక సివిల్ అయితే సివిల్, కెమికల్ అయితే కెమికల్, అదేవిధంగా త్రిబుల్ అయితే త్రిబుల్, వాటికి సంబంధించి ఈసీ అయితే ఈసీ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది ఉంది కదా, సో ఇక్కడ మీరు డేటా మొత్తం ఫిల్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేసి మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అయితే మనకు హైదరాబాద్లో కరోనా కేసెస్ పెరుగుతున్నప్పటికీ కూడా మనకి ఒక ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఇక్కడ మార్క్ టెస్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క మార్క్ టెస్ట్ మీద క్లిక్ చేసి మనకు అన్ని బ్రాంచెస్ వైజ్గా మనకి ఇక్కడ డేటా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో మనకు ఆల్రెడీ జూలై 1 నుంచి 4 దాకా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మార్క్ టెస్ట్ని మీరు ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. దాన్ని బట్టి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి డౌట్స్ అన్నింటిని కూడా మీకు ఇక్కడ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ప్రాక్టీస్ లెక్క ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక డెమో చూపిస్తాను. మనకు టీసీఎస్ అనే కండక్ట్ చేస్తుంది. సో టీసీఎస్ బేస్ పైన మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మన ఎగ్జామ్ హాల్లోకి పోయిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సైన్ ఇన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మొత్తం కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. 1-2 సార్లు యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదవండి. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ టైమర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క టైమర్ చూడండి. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక మీకు లార్జ్ కావాలన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసే మీకు పైన ఉంది కదా, దాన్ని బట్టి మీకు లార్జ్ అవుతుంది. ఇది మనకు మినిమైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మ్యాథమెటిక్స్ అయిపోగా నెక్స్ట్ మెకానికల్కి వెళ్ళాలంటే ఇక్కడ ఒకవేళ మీరు సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఈ విధంగా మనకు పైన ట్యాబ్స్ వస్తుంటాయి సెక్షన్స్ అని. సో మీరు ఓన్లీ మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చినాయి కదా అని మీరు పక్కకు పెట్టేయకుండా ఇక్కడ ఉన్నటువంటి టోటల్ డేటా అంతా కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒకవేళ దీనికి ఆన్సర్ ఇది అనుకుంటే ఇది క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్, లేదంటే క్లియర్ రెస్పాన్స్ కొట్టినట్లయితే అది వెళ్ళిపోతుంది. అండ్ ఇది క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే ఇక్కడ మనకి ఇది మార్క్ ఫర్ రివ్యూ. బట్ మనకు ఫైనల్గా దీన్ని సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే ఆ యొక్క మార్క్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చిందంటే ఆ యొక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసినట్టు దాన్ని ఈ యొక్క PGECET వాళ్ళు కన్సిడర్లోకి తీసుకుంటారు. రెడ్లో ఉంటే ఆ క్వశ్చన్ చూసినట్టే ఇంకా ఆన్సర్ చేయనట్టు. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనం ఇది పెట్టేసినాం, నెక్స్ట్ ఇది చూసినాం. అంటే ఇవన్నీ కూడా మనం క్వశ్చన్స్ చూసినట్టు బట్టి వాటికి ఆన్సర్స్ చేయనట్టు. సో ఈ విధంగా మనం పిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి డమ్మీకి అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. దీని యొక్క ర్యాంక్, ఓకే ర్యాంక్ ఒకటి డమ్మీగా మనం ఇప్పుడు డెమో చేస్తున్నాం. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెకానికల్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ నేను ఒకేసారి మెకానికల్ వెళ్ళిపోవాలి ఇమీడియట్గా అనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి స్కిప్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, అరౌండ్ 110 ఇవ్వడం జరిగింది. మెకానికల్ 110, అదేవిధంగా మన యొక్క మ్యాథ్ వచ్చేసి 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మనం సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్, అదేవిధంగా నాట్ ఆన్సర్డ్, అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చినటువంటి మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఓవరాల్ ఇట్లా డేటా వస్తుంది. ఫైనల్గా సబ్మిట్ ఎస్ ఆర్ నో అంటే సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కేవలం 4 డేస్ మాత్రమే మిగిలినాయి ఫ్రెండ్స్. ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి, అంటే మనకు ఈ యొక్క జూన్ చివరి దాకా మాత్రమే, అంటే జూన్ 30 దాకా మాత్రమే మనకు అవకాశం ఉంది. ఎందుకంటే జూలై 1 నుంచి ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఆ యొక్క టెన్షన్ మనకి ఎలాంటి డేటా కూడా మైండ్కి ఎక్కదు. కాబట్టి ఈ యొక్క 4 డేస్ ఆర్ ద మోస్ట్ క్రూషియల్. సో దీనిలో స్కోరింగ్ ఎలా చేయాలి, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్, ఈ యొక్క 4 డేస్ని ప్రాపర్గా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అట్లా మనకున్నటువంటి 20 సబ్జెక్ట్స్ అవసరం లేదు. నేను చెప్పినటువంటి ఒక టాప్ సబ్జెక్ట్స్ చూడండి. సో మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో సిలబస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాథ్స్ చూడండి. మ్యాథ్స్లో మీరు లీనియర్ ఆల్జిబ్రాలో మ్యాట్రిసెస్, అదేవిధంగా ర్యాంక్ చూడండి. ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్లో ఫార్ములాస్ చూడండి. అదేవిధంగా ఐగన్ వాల్యూ ఏ విధంగా వస్తుందో ఒకటి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మోస్ట్ కామన్గా మీరు క్యాలిక్యులస్ చూడండి ఫ్రెండ్స్. క్యాలిక్యులస్లో మ్యాక్సిమం అండ్ మినిమం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో నేను ఇక్కడ హైలైట్ చేసే టాపిక్స్ అన్నింటిని కూడా మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఐగన్ వాల్యూస్, అదేవిధంగా మ్యాట్రిసెస్, ర్యాంక్ ఒకటి ఇంపార్టెంట్. అండ్ చెప్పేవన్నీ కూడా మీరు ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వీటి నుంచి వస్తుంటాయి. అండ్ డైవర్జెంట్, కర్ల్, గ్రేడియంట్లో ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు డేటా వచ్చేస్తుంది. సో లైన్, సర్ఫేస్, వాల్యూమ్ ఇంటిగ్రల్స్, ఇది ఒక ఫార్ములా చూడండి. కానీ మనకి ఇక్కడ స్టోక్, గాస్, గ్రీన్స్లో తీరం అనేది ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కువ అయితే తీరం ఇచ్చే అవకాశం ఉంది.
పేపర్ మాత్రం ఈసారి ఈజీగానే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక 3 months నుంచి లాక్డౌన్ ఉంది కాబట్టి ప్రాపర్ మెటీరియల్ అనేది అందుబాటులో లేదు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా కొంచెం ఈజీగానే పేపర్ తయారు చేస్తుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అదేవిధంగా బేసిక్ లెవెల్ అయినటువంటి డెఫినేషన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అండ్ డిఫరెన్షియల్ మీరు మీ ఇష్టం ఉంటే డిఫరెన్షియల్ చూడండి. డిఫరెన్షియల్లో కూడా నేను చెప్పినటువంటి ఫార్ములాస్ ఒకసారి మొత్తం నోట్ డౌన్ చేసుకోండి. P&S ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో మనకి ఈ విధంగా ర్యాండమ్నెస్ అనేది ఒకటి ఉంటుంది కదా, ర్యాండమ్నెస్ బేస్ పైన శాంప్లింగ్ స్థిరం బేస్ పైన మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్, మీన్ మీడియన్ మోడ్ ఇది మాత్రం మనకు 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈసారి. కాబట్టి వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. పాయిజన్, నార్మల్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఫస్ట్ ఫార్ములాస్ చూడండి. 1 or 2 మోడల్స్ అని నేను ఇచ్చినటువంటి క్లాసెస్లో ఉన్నాయి కదా, అవి మీకు సరిపోతాయి. అండ్ నెక్స్ట్ మీకు న్యూమెరికల్ మెథడ్. సో న్యూమెరికల్ మెథడ్లో కనుక తీసుకుంటే సింగిల్ మెథడ్ చూడండి. అండ్ మనకి ఇక్కడ గ్యారంటీ క్వశ్చన్ అంటే మాత్రం ఫిక్స్, అసలు క్వశ్చన్ ఫిక్స్ అంటే మాత్రం ట్రిపిజాడల్ అండ్ సిమ్సమ్స్ 1/3 3/8 రూల్ ఉంటుంది కదా, ఆ రెండింటి నుంచి ఏదో ఒకటి, లేకపోతే ఇంకా ట్రిపిజాడల్ రూల్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా లీనియర్ నాన్ లీనియర్ గురించి అంత ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఇక్కడ సింగిల్ ఉన్నటువంటి దీని నుంచి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కనుక మీరు చదవాలనుకుంటే మెకానిక్స్ని పక్క పెట్టేయండి. మెకానిక్స్ పక్క పెట్టేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చదవండి. ఈ యొక్క స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కూడా మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్స్ సంబంధించి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అదేవిధంగా డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్, అదేవిధంగా టార్షన్ సంబంధించి, అండ్ అదేవిధంగా స్ప్రింగ్ సంబంధించి డేటా ఉంటుంది కదా, ఆ యొక్క స్ప్రింగ్స్ యొక్క డేటా, అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ, స్ట్రెయిన్ ఎనర్జీ మెథడ్ సంబంధించి బేసిక్స్ చూడండి, ఒక డెఫినేషన్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ థియరీ ఆఫ్ మిషన్స్లో గేర్ చాలా చాలా ఇంపార్టెంట్. గేర్ ట్రైన్, ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్, అదేవిధంగా గేర్ టీత్ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. గైరోస్కోప్ గురించి పెద్దగా అవకాశం లేదు, కానీ గవర్నర్ గురించి మాత్రం ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఫ్లైవీల్ అంటే ఏంటిది, ఫ్లైవీల్ని ఎక్కడ ఉపయోగిస్తారనేటటువంటి బేసిక్ క్వశ్చన్స్ రావచ్చు, లేదా ఫ్లైవీల్ ఫార్ములా అనేది చూసుకుంటే సరిపోతుంది. అండ్ వైబ్రేషన్స్లో మాత్రం ఖచ్చితంగా ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్, అది రెజోనెన్స్. ఇది ఫిక్స్డ్ క్వశ్చన్, రెజోనెన్స్ అనేది ఫిక్స్డ్ కాబట్టి రెజోనెన్స్ యొక్క డేటాని చదవండి. నేను ఇచ్చినటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఒకసారి చదవండి ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం కూడా చదివిన తర్వాత ఈ యొక్క పాయింట్స్ ఏదైతే ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నానో అవి చదవండి. క్రిటికల్ స్పీడ్స్ ఆఫ్ షాఫ్ట్ సంబంధించి ఫార్ములా ఉంటుంది. ఆ యొక్క ఫార్ములాస్ అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ని చూడండి. ఒకవేళ మీకు మిషన్ డిజైన్ వద్దనుకుంటే మిషన్ డిజైన్ పక్క పెట్టండి. మిషన్ డిజైన్లో మీరు గేర్స్ ఒకటి చూడండి, బేరింగ్స్ ఒకటి చూడండి, అండ్ క్లచ్ అండ్ స్ప్రింగ్స్ అంటే మీకు ఇక్కడ ఉండేటటువంటి క్లచెస్లో సింగిల్ మల్టీ లెవెలా, లేకపోతే కోనికలా, లేకపోతే డ్రమ్ బ్రేకా, అదేవిధంగా స్ప్రింగ్ సంబంధించి హెలికల్ స్ప్రింగా, లేకపోతే స్క్వైరా, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి డేటా అనేది ఒక బేసికల్గా చూసుకుంటూ వెళ్ళిపోండి. సో అంత డెప్త్ అవసరం లేదు. అదేవిధంగా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఒకటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మిషన్ డిజైన్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పక్కా మీరు చదవాల్సింది ఫ్లూయిడ్ మెకానిక్స్. అండ్ హీట్ ట్రాన్స్ఫర్ కావాలంటే బేసిక్స్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి డెఫినేషన్స్, అదేవిధంగా ఫార్ములాస్, అంటే స్టీఫెన్ బోల్జ్మన్ లా అంటే ఏంటిది, అదేవిధంగా మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, మనకు ఒక కప్ ఆఫ్ కాఫీ ఇచ్చేసి ఇది ఏ రకమైనటువంటి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అదేవిధంగా ఒక హీట్ ఎక్స్చేంజర్ ఇచ్చేసి దాంట్లో ఏ రకమైనటువంటి హీట్ ఫ్లో అవుతుంది. సో ప్యారలల్ ఫ్లోకి ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందా, అదేవిధంగా కౌంటర్ ఫ్లోకి ఎక్కువ అవుతుందా అనేటటువంటి బేసిక్ క్వశ్చన్ అనేది రావచ్చు. కాబట్టి బేసిక్స్ మొత్తం కూడా అట్లా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అన్నీ కూడా ఒకసారి రిపీట్ చేయండి సరిపోతుంది. అదేవిధంగా హీట్ ట్రాన్స్ఫర్ సంబంధించి కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటివి, ఏది ఎక్కువ ఎఫిషియన్సీ చూపిస్తుంది, ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇన్ వేరియస్ కండిషన్స్, అదొక్కటి మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ థర్మల్. సో థర్మల్ అంటే మొత్తం మ్యాథ్స్ వస్తుంది ఫ్రెండ్స్, ఈసారి మాత్రం ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ థర్మల్ వదిలేస్తా అంటే థర్మల్ వదిలేయండి, కానీ అప్లికేషన్స్ మాత్రం ఖచ్చితంగా చదవండి. అప్లికేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఐసీ ఇంజన్ సంబంధించి, ఎందుకంటే మనకి ఇప్పుడు BS4 నుంచి BS6 అయింది కాబట్టి మేబీ దీంట్లో యొక్క ఆటో, అదేవిధంగా డీజిల్ సైకిల్ సంబంధించి ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఆటో సైకిల్ సంబంధించి, డీజిల్ సైకిల్ సంబంధించి వాటి యొక్క డయాగ్రామ్స్ అడుగుతుంటారు. అదేవిధంగా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో వీటి యొక్క మనం డీటెయిల్ క్లాసెస్ అని ఇవ్వడం జరిగింది. అండ్ పెల్టన్, ఫ్రాన్సిస్ కెప్లాన్ సంబంధించి యానిమేషన్ వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క వీడియోస్ అని చూస్తే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మీరు కాస్టింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. కాస్టింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే చిన్న టాపిక్, జస్ట్ నేను ఇచ్చినటువంటి క్లాసెస్లో ఉన్నటువంటి యానిమేషన్స్, అదేవిధంగా ఇమేజెస్ చూస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఐడియా వస్తుంది, ఎందుకంటే మీరు అకాడమిక్లోనే మొత్తం కూడా ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఆ యొక్క డేటా చూస్తే సరిపోతుంది. అండ్ మెటల్ ఫార్మింగ్. సో మెటల్ ఫార్మింగ్లో దీంట్లో కూడా హార్డ్ అండ్ కోల్డ్ వర్క్ నుంచి గ్యారంటీ ఒక క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఫోర్జింగ్, రోలింగ్, ఎక్స్ట్రూజన్, డ్రాయింగ్, వీటికి సంబంధించి ఫార్ములాస్ ఇంపార్టెంట్. వీటికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ యొక్క ఫార్ములాస్ అనేవి. అదేవిధంగా బ్లాంకింగ్ అంటే ఏంటిది, పంచింగ్ అంటే ఏంటిది, పియర్సింగ్ అంటే ఏంటిది, ఆ యొక్క డేటా మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అండ్ జాయినింగ్లో అంటే మీరు ఈ యొక్క వెల్డింగ్ సంబంధించి బేసికల్గా ఉండేటటువంటి డేటా చూడండి. బ్రేజింగ్ అండ్ సోల్డరింగ్లో మనకు టెంపరేచర్ అడుగుతుంటాడు. 420 డిగ్రీ సెంటిగ్రేడ్ పైన జరిగేటటువంటి ప్రాసెస్ని బ్రేజింగ్ అంటారా, లేకపోతే 420 కింద జరిగేటటువంటి దాన్ని సోల్డరింగ్ అంటారా అనేటటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అడిసివ్ బాండింగ్ అని పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ అదేవిధంగా మిషన్ కానీ మిషన్ టూల్, లేత్, మిల్లింగ్, డ్రిల్లింగ్, అదేవిధంగా వీటికి సంబంధించి టూల్ జియోమెట్రీ,
అదేవిధంగా టూల్ సంబంధించినటువంటి టూల్ లైఫ్ ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా కటింగ్ స్పీడ్, ఫీడ్, డెప్త్ ఆఫ్ కట్, ఈ యొక్క ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మెట్రాలజీలో కనుక చూసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ యొక్క టోలరెన్సెస్, లిమిట్స్, అదేవిధంగా బేసిక్ క్వశ్చన్ చూడండి సరిపోతుంది. అండ్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి యాంగులర్, అదేవిధంగా లీనియర్ మెజర్మెంట్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, అదేవిధంగా న్యూమాటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మెజర్మెంట్ చేయడానికి వాటికి సంబంధించి, అదేవిధంగా యాంగిల్ ఉంటుంది కదా, యాంగిల్ మెజర్మెంట్స్ సంబంధించి వాటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్, జస్ట్ 2 టాపిక్సే. జస్ట్ మీకు 1.5 అవర్లో మీకు టోటల్ డేటా అయిపోతుంది. అండ్ ఈ యొక్క 3 టాపిక్స్ వదిలేసుకోవాలంటే వదిలేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నా యొక్క క్లాసెస్ కనుక చూస్తే మీరు ఈజీగా ఒకటి కాకపోతే ఒకటి ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఓఆర్లో కనుక ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం పెట్ అండ్ సిపిఎం గురించి వస్తూ ఉంటుంది, ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది. లేదా సింప్లెక్స్ మెథడ్ యొక్క ఫార్ములా ఏంటిది అడిగే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ మెథడ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ టాపిక్, ఇన్వెంటరీ కంట్రోల్, ఓఆర్ లేకపోతే పీపీసీ, ఈ విధంగా మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ అదేవిధంగా ఓవరాల్గా మన యొక్క సిలబస్ కనుక తీసుకుంటే మ్యాథమెటిక్స్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఎస్ఓఎం, అండ్ నెక్స్ట్ వైబ్రేషన్స్లో రెజోనెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మనకు 10+ స్కోర్ అనేది దీని నుంచి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అప్లికేషన్స్ పక్కా ఈసారి మాత్రం అప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెటల్ కాస్టింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. వెల్డింగ్లో కనుక తీసుకుంటే ఆర్క్ వెల్డింగ్, అదేవిధంగా గ్యాస్ వెల్డింగ్, ఇన్నర్ట్ గ్యాస్ వెల్డింగ్ ఉంటుంది, దాని గురించి కాన్సన్ట్రేషన్ చేయండి. మెట్రాలజీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ 3 టాపిక్స్ అనేవి వదిలేసుకుంటే మీ ఇష్టం. ఇంకా అదేవిధంగా దీనిలో తీసుకుంటే క్యాడ్ కానీ క్యామ్ కానీ బేసిక్స్ మీకు అందరూ కూడా కంప్యూటర్ ఐడియా ఉంది కదా, బేసిక్స్ కంప్యూటర్ క్లాసెస్ చూస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 4 days ఆర్ ద క్రూషియల్ మోస్ట్. ఈ యొక్క 4 days ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీ అందరు కూడా 80+ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మన యొక్క సిరీస్లో మీకు టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంది కదా, మీకు ఏమైనా సబ్జెక్ట్ పైన ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మన యొక్క సిరీస్లో ఎంటర్ అవ్వండి. మన యొక్క సిరీస్లో మ్యాథమెటిక్స్, మెకానిక్స్ నుంచి లాస్ట్ టాపిక్ అయినటువంటి ఓఆర్ దాకా, అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్. సో మీకు ఈ యొక్క క్లాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోగానే మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా డేటా అనేది అర్థమవుతుంది. ప్రాబ్లమ్స్ కంటే కూడా ఎక్కువ ఫార్ములాస్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఫార్ములాస్ ఫ్రెండ్స్, ఫార్ములాస్ 1, ఫార్ములాస్ 2, ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఫైల్ ఉంది కదా, ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఫైల్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో మీకు దాదాపుగా 1000కి పైగా బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క 1000కి పైగా ఉన్నటువంటి బిట్స్ని అదంతా మీరు కవర్ చేసుకోలేరు కాబట్టి పైన ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్కి ఎక్స్పెక్టెడ్ అయినటువంటి ఆ యొక్క క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక PGECET యొక్క హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Are you preparing for PGECET 2020? Searching for best online coaching centers? Then visit SRINIVASMech PGECET Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20+ subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit SRINIVASMech YouTube channel, series under $499 only.